రామాయణం. జై శ్రీరామ్. ఆ రోజు రాత్రి సుతిక్షుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు. మర్నాడు ఉదయం స్నానం చేసి సంధ్యావందనం చేసి సుతిక్షుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ సుతీక్ష్ణ మహర్షి, రామా, నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సుని యథేచ్ఛగా ఆచరించు. ఇక్కడ ఏ విధమైన ప్రమాదము ఉండదు. కానీ ఇక్కడికి మృగాలు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు కొంతవరకు పరాకుతో ఉంటే చాలు అన్నాడు. అప్పుడు రాముడన్నాడు, మృగాలని చూస్తే ధనస్సు పట్టుకోవడం నా అలవాటు. ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకొని బాణప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న ఆ మృగాలని చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగవచ్చు. అందువలన బాణప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరు ఆశ్రమం కావాలి. అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించుకోవడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలని దర్శించుకుని వస్తాను అన్నాడు రాముడు. అయితే నువ్వు అన్ని ఆశ్రమాలని దర్శించుకుని మళ్ళీ ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను అని సుతీక్ష్ణుడు రాముడితో అన్నాడు. సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అని పలికింది, నేను పెద్దల దగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మ బుద్ధితో అనుష్ఠానం చేయాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కానీ మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యము పలకడం. మీరు ఎన్నడూ అసత్యం చెప్పరు. ఇక ముందు కూడా అసత్యం చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ. నేను మీ భార్యను, నాకు తెలుసు. మీరు ఎన్నడూ పరస్త్రీని అటువంటి భావనతో చూడరని నాకు తెలుసు. మూడవది ఏంటంటే తృతీయం యద్ ఇదం రౌద్రం పరప్రాణ అభిహింసనం. ఏ కారణము లేకుండా అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. కానీ ఆ మూడవ దోషం ఇవాళ మీ యందు నాకు కనబడుతోంది. మీరు నిన్న తాపసుల ఆశ్రమాలకి వెళ్ళారు. అప్పుడు ఆ తాపసులు తమని హింసిస్తున్న రాక్షసుల నుండి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు? ఇక నుండి నా పౌరుషం చూడండి, నా తమ్ముడి పౌరుషం చూడండి అని తాపసులని హింసించే రాక్షసులని ఇక నుండి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి. కానీ ఇప్పుడు మీరు ఒక తాపసిలాగా ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి మీరు ఆ తాపసులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగా ఎలా ప్రతిజ్ఞ చేశారు? అందువలన కామజనితమైన ఆ మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో అలా మీకు కలిగిన ఈ దోషము వలన
క్రమక్రమంగా మృగాలని రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పుడు మీకు రాక్షసులకి మధ్య నిష్కారణంగా శత్రుత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడం అనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో. ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. పూర్వకాలం అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడు చేద్దామని ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, నేను ఆపదలో ఉన్నాను, నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నా దగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళీ వచ్చి తీసుకునేదాకా ఈ ఖడ్గాన్ని మీ దగ్గర ఉంచండి అని ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు. మళ్ళీ ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతానని ఆ ఋషి తాను కూర్చునే దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతుందని ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు. ఆ ఋషి అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చేయడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోశించి ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని కొమ్మలని నరకాలనిపించింది. తర్వాత మృగాలని చంపాలనిపించింది. తర్వాత దారి దొంగతనాలు చేయాలనిపించింది. తర్వాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చేయాలనిపించింది. రామా, ఇంద్రుడు ఏమీ చేయలేదు. కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరములు తపస్సు చేసుకుంటే మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చేయండి. ఈ కోదండం బాణాలు పట్టుకోండి. కానీ ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు? మీరు నాతో ఒక మాట అనొచ్చు. నేను రాజుని కాకపోవచ్చు, కానీ నేను ఒక క్షత్రియుడిని. అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు అని మిమ్మల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే వారిని మీరు రక్షించండి, తప్పులేదు. అంతేకాని ఎక్కడో ఋషులని ఎవరో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చేయడం నాకు ఇష్టం లేదు. నేను స్త్రీని కదా, ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పానేమో. మీ తమ్ముడితో ఆలోచించి మంచి నిర్ణయానికి రండి అని సీతమ్మ రాముడితో అని పలికింది. సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు. సీత, రాక్షసులు తమని బాధ పెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు. తే చ అర్థదండకారణ్యే మునయః సంశితప్రతాః మాం సీతే స్వయం అగమ్య శరణ్యాః శరణం గతాః. నేనేమి వాళ్ళని అడగలేదు. వాళ్ళంతట వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా? నేను క్షత్రియుడును కనుక వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని నేను తెలుసుకుని రాక్షస సంహారం చేసి తాపసులను తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి.
మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు. నా అంతటా నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేను ఇవేమీ చెయ్యలేదు. వారు నా దగ్గరకు వచ్చి శరణాగతి చేశారు. అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చేయడం శాస్త్ర ధర్మమే. ఒకసారి నేను ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుని విడిచిపెట్టేస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీత అని రాముడు అన్నాడు. ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి, మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుంది అని పలికింది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలో వెళుతూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్లతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక విచిత్రమైన పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులో నుండి సంగీతం వినబడుతుంది, నృత్యం యొక్క ధ్వని వినబడుతుంది, పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి, ఈ సరోవరం నుండి ఇవన్నీ వినబడుతున్నాయి, ఏమిటి ఈ విశేషము అని అడిగారు. ఇదం పంచ అప్సరో నామ తటాకం సార్వకాలికం నిర్మితం తపస రామ మునినాన మహండకర్ణిన. అప్పుడు ఆ ధర్మభృత్తు ఈ సరోవరాన్ని మాండకర్ణి అనే ఋషి తయారు చేశారు. ఆయన 10,000 సంవత్సరములు వాయు భక్షకుడై తపస్సు చేశాడు. ఈయన తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకుని ఆయన తపస్సుని భగ్నం చేయుటకు 5 అప్సరసలని పంపారు. అప్పుడా మండకర్ణి ముని ఆ అప్సరసలకి వశుడయ్యాడు. అప్పుడు ఆయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురంలో లోపల ఈయన అప్సరసలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన తపశ్శక్తితో యవ్వనాన్ని పొంది ఈ ఐదుగురితో రమిస్తూ ఉంటాడు. లోపల ఆ అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాద్యముల యొక్క శబ్దములే మనకి ఇలా బయటకు వినబడుతున్నాయి రామా అని అన్నాడు. ఇది విన్న రాముడు ఆశ్చర్యపోయి అక్కడ నుండి ముందుకు పయనమయ్యాడు. ఈ మాండకర్ణి మహర్షి జీవితాన్ని తత్వపరంగా చూస్తే మాండకర్ణి మహర్షి దగ్గరికి వచ్చి ఆ 5 అప్సరసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు తన ఇంద్రియాలకి లొంగినవాడై తను ఇప్పటిదాకా సంపాదించిన తపశ్శక్తి సుఖములు అనుభవించడం కోసం ఉపయోగించాడు. తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. తాను చూసినటువంటి ఆశ్రమములలో రాముడు ఒకదానిలో 6 నెలలు, ఒకదానిలో 9 నెలలు, మరొక దానిలో 1 సంవత్సరం, అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. అలా 10 సంవత్సరములు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరములలో రాముడు అన్ని తాపసులు ఆశ్రమాలని సందర్శించాడు. తరువాత ఆయన సుతీక్షుడి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు రాముడు, అయ్యా, 10 సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నిటినీ చూశాను. మీరు మళ్ళీ రమ్మన్నారని వచ్చాను. అగస్త్య
మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడో ఉందని విన్నాను, కానీ ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండడం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు. అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు సుతీక్ష్ణుడు, రామా, ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుండి 4 యోజనముల దూరము దక్షిణంగా వెళితే అగస్త్య బాత్ర అంటే అగస్త్యుని తమ్ముడు అని అర్థం. ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు. ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడ నుండి బయలుదేరి వెళితే నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతుంది. అక్కడ నుండి ముందుకు వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమము కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు అన్నాడు. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకు బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అది ఏమిటంటే, పూర్వం ఇక్కడ ఇల్వాలుడు, వాతాపి అనే 2 రాక్షసులు ఉండేవారు. ఇల్వాలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు. వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళి, అయ్యా, రేపు మా తండ్రి గారి అధ్యనం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి అనేవారు. అప్పుడు ఇల్వాలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు. త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రి గారికి పెట్టే తద్దిన భోజనం మాంసం వండేవారు. ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు. ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోదకం చేసి వాతాపి రా అనేవాడు. అప్పుడు ఆ వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు. ఇలా చాలా కాలం చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యుడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వాలుడు పిలిచేసరికి అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. ఇది తెలియని ఇల్వాలుడు హస్తోదకం పోసి వాతాపి రా అన్నాడు. కుతో నిష్క్రమితుం శక్తిర్ మాయా జీర్ణస్య రక్షసః భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాధనం. నీ తమ్ముడిని జీర్ణం చేసుకుని యమలోకానికి పంపించేశానురా అని అగస్త్య మహర్షి
ఇల్వాలుడితో అన్నారు. ఆగ్రహించిన ఇల్వాలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వాలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని ఇల్వాలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణ అని రాముడు అన్నాడు. అగస్త్య భ్రాత ఆశ్రమం యొక్క వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. వాళ్ళకి అగస్త్య భ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించారు. ఆర్షపాద్యాలు ఇచ్చాడు. కందమూలాలు తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామ లక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసింది అని అడగగా, అదిగో మీకు కనబడుతున్న ఆ చెట్లకి ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకి వెళితే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనబడుతుంది అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పారు. అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఆశ్రమంలో దేవతలకి స్థానాలు ఉన్నాయి. అంటే ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి తమ తమ స్థానాలలో కూర్చొని అగస్త్యుడని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివస్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి. అగస్త్యుడు శివుడిని పూజించేవాడు. ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కానీ, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కానీ, వంచన చేసేవాడు కానీ, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కానీ, ఎప్పుడు కోరికలతో ఉండేవాడు కానీ ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం అనేది జరగదు. సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి ఆ ఆశ్రమంలో ఎక్కడ చూసినా తడిబట్టలు, నారచీరలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్థాలు, పుష్పమాలికలు మొదలైన వాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నేను సీతతో కలిసి బయట నిల్చొని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి అన్నాడు. లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారుడితో తన ప్రార్థన నివేదించాడు. అప్పుడు ఆ ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా, నేను ఎప్పటి నుంచో సీతారాములని లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు రాముడు రాగానే నా దగ్గరికి తీసుకొని రాకుండా నా దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు? వెంటనే వెళ్ళి సీతారాములని ప్రవేశపెట్టు అని అగస్త్యుడు అన్నాడు. అప్పుడు సీతారామ లక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైన వారు స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళుతున్నారు. అప్పుడు అగస్త్యుడు కోటి సూర్యుల తేజస్సుతో ఆ గది నుండి బయటకి వచ్చారు. ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్య వర్పసం జగ్రాహ అపతత్స్తస్య పాదౌ చ రఘునందన అభివాద్యతు ధర్మాత్మా తతస్తౌ రామః కృతాంజలిః సీతాయ సహ వైదేహ్య తదా రామః స లక్ష్మణః. సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ, లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడ్డారు.
అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి ఆర్షపాద్యాలు ఇచ్చి తాను అగ్ని కార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటికి వచ్చిన అగస్త్యుడు, నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా? అగ్ని కార్యం జరిగేటప్పుడు అతిథి వస్తే ముందు అగ్ని కార్యాన్ని పూర్తి చేయాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించినవాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు. రామా, నువ్వు లోకములన్నింటినీ పాలించగల రాజువి. ఇవాళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు. అందుకని నిన్ను పూజించాను అని రాముడికి వానప్రస్థులకి పెట్టే భోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన 2 అక్షయ బాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. స్వామి, మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము అని రాముడు అడుగగా, నిన్ను నేను నాతో పాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను. కానీ నా తపశ్శక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను. నీ కోరిక ఏమిటో నాకు అర్థమైంది. అందుకని రామ, ఇక్కడికి దగ్గరలో పంచవటి అనే గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ. నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో అన్నారు. సీత, రామ, లక్ష్మణులు అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అని పలికింది. అప్పుడు రాముడు, నువ్వు ఎవరు అని అడగగా ఆ పక్షి ఇలా చెప్పసాగింది, నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ 8 మందే అదితి, దితి, మను, ధనువు. ఆ 8 మందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి, మీరు క్షేత్రములు కనుక నా యొక్క తేజస్సు చేత నాతో సమానులైన వారిని కనండి అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు. అధిపతికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ 3 భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు. కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే 2 జన్మించారు. తామ్రకి క్రౌంచి, వాసి, శేని, ధృతరాష్ట్రి, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళీ క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. బాసికి బాసపక్షులు పుట్టాయి. శేనికి
డేగలు గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రుకి హంసలు చక్రవాకములు పుట్టాయి. శుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడడు అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని. నా పేరు జఠవాయువు. నా అన్నగారి పేరు సంపాతి. అలాగే క్రోధవశ శకి, మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతాంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, అధ్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి. మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి. హరికి సింహాలు బలమైన వానరాలు పుట్టాయి. భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది. ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది. మాతహంగికి ఏనుగులు పుట్టాయి. శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి. శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి. అధ్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి. రామా, ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్నీ కశ్యప ప్రజాపతి సంతానము నుండి వచ్చినవే అని అన్నాడు ఆ జటాయువు. ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడ నుండి అందరూ పంచవటికి పయనమయ్యారు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటికి చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు దొరికేటటువంటి దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు అన్నాడు. పరవాన్ అస్మి కాకుత్సత్వాయి వర్షశతం స్థితే స్వయం తు రుచిరే దేశే క్రియాతాం ఇతిమాం వద. అప్పుడు లక్ష్మణుడు, స్వామి, నన్ను నిర్మించమని చెప్తావేంటి? నిర్మించేవాడిని నేను కాదు. 100 సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి. నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణ, ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి, లక్ష్మణ, ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది. దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి. ఆ పర్వత చర్యల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు కనబడతాయి. దారండకవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి. ఈ ప్రాంతం చాలా అందంగా పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై
అలరాడుతోంది. అగస్త్యుడు మనల్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తుంది. అందుకని లక్ష్మణ, నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు అన్నాడు రాముడు. ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి మట్టిని తీసి నీరు పోసి ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు. వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు. దానిమీద అడ్డుకర్రలు వేశాడు. వాటి మీద జమ్మి మొదలైన కర్రలు, దర్భాగడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేశించే ముందు చేసేటటువంటి శాంతి కర్మలన్నిటినీ నిర్వహించి సీతారాముల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, అన్నయ్య, నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను. వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను అని అన్నాడు. ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చేయడంలో తన కష్టాన్ని కూడా మర్చిపోయి చేస్తాడు. అదే ఆయన లక్ష్మి. అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణ అని పేరు పెట్టారు. ప్రీతో అస్మితే మహత్కర్మ త్వయా కృతం ఇదం ప్రభు ప్రధేయోయాన్ నిమిత్తం తే పరిష్వంఘో మాయాకృతః. ఆ పర్ణశాలని చూసిన రాముడు, ఏమి పని చేశావయ్యా? నువ్వు చేసిన ఈ పనికి నీకు ఏమి ఇవ్వగలను? నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగిలించుకొని, లక్ష్మణ, నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా, నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు. నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని అన్నాడు. అలా వారు ఆ పంచవటిలో రోజు చేయవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు. కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది. అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చేయుటకు బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు, అన్నయ్య, నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలో మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చేయుటకు భయమేస్తుంది. సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది. నవ అగ్రయాన పూజాభిర్ అభ్యర్చయ పిత్రదేవతాః. ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి కనుక అందరూ తమ పితృదేవతలకి నవగ్రహాయన పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి. పాడి పంట చేతికి రావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్లకుండా ఒడ్డున కూర్చొని ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి ప్రగల్భాలు పలికి యుద్ధరంగం వైపు చూసి యుద్ధానికి వెళ్లకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్య, నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అది ఏమిటంటే, సాధారణంగా
మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి. మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు. భరతుడు చాలా మంచివాడు. భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు. మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి అన్నాడు. లక్ష్మణ, నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు. నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా? మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు? అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. భరతుడి గురించి మాట్లాడు. నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అని రాముడన్నాడు. కృతాభిషేకం న రరాజ రామః సీతా ద్వితీయః సహ లక్ష్మణనేన కృత అభిషేకో తు గిరిరాజపుత్ర్యా రుద్రః స నందిః భగవాన్ ఇవ ఈశః. సీతారామ లక్ష్మణులు ముగ్గురు స్నానం చేసి తడిబట్టలతో నిలబడితే వారు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీ పరమేశ్వరులలాగా కనబడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు. అలా కొంతకాలం గడిచాక భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. చాటలంత గోళ్ళు ఉన్నది. అప్పుడు ఆమె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు. విచ్చుకున్న పద్మములు వంటి కన్నులున్నవాడు. అపారమైన తేజస్సున్నవాడు. మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు. రాముడిని చూసింది. ఆమెకి విశేషమైన కామం కలిగింది. రాముడిని చూస్తే అబ్బా ఎంత బాగున్నాడో అంటారు. ఆమెని చూస్తే బాబోయ్ అలా ఉండేదేంటి అంటారు. రాముడి కడుపు బయటకి కనబడకుండా లోపలికి ఉంటుంది. ఈమె బాణ వర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు. రాముడిని చూస్తే అబ్బా ఎంత బాగున్నాడో అంటారు. ఆమెని చూస్తే బాబోయ్ ఇలా ఉందేంటి అంటారు. రాముడి కడుపు బయటకి కనబడకుండా లోపలికి ఉంటుంది. ఈమె బాణ బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు. ఈమెని వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది. ఎర్రటి తీగలలాగా ఉన్న జుట్టు శూర్పణఖది. చూడంగానే మళ్ళీ చూడాలనిపించే రూపం రాముడిది. పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం. ఈమె మాట్లాడితే కుక్క మొరిగినట్లు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు. ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు. ఈమెది ఎప్పుడు దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే వారు సంతోషపడతారు. ఈమె ఎవరినన్నా చూస్తే వారు భయపడతారు. ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలము కట్టుకున్నావు, నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ ఎవరితో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతుంది. ఇంతకీ మీరు ఎవరు అని అడిగింది. అబద్ధం చెప్పడం రాని తనని కోరి వచ్చింది కదా అని లేనిపోని మాటలు స్త్రీల దగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు. నేను దశరథ మహారాజు
పెద్ద కొడుకుని. నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము ముగ్గురము తండ్రి గారి మాటకి కట్టుబడి అరణ్యాలకు వచ్చాము. ఇక్కడ తాపసులమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం. నువ్వు ఎవరు అని రాముడు అన్నాడు. అహం శూర్పనఖా నామ రాక్షసి కామరూపిణి అరణ్యం విచరామి ఇదం ఏకా సర్వభయంకరా రావణో నామ మే భ్రతా యధీత్తే శ్రోత్రం అగతః వీరో విశ్రవసః పుత్రో యధి తే శ్రోత్రం అగతః. అప్పుడు శూర్పణఖ, నా పేరు శూర్పణఖ, నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యమంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవాసో బ్రాహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు. ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చేయగలిగే కరదూషణలు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్క పెట్టను. నాకు అపారమైన బలం ఉంది. స్వేచ్ఛా విహారం చేస్తుంటాను. ఇవాళ నిన్ను చూశాక నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు అని సీతమ్మ వైపు చూసి, ఈవిడెవరు? ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడ నీ భార్య. ఈవిడ నీకు తగినది కాదు. నేను నీకు తగిన దానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను. అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించవచ్చు అని పలికింది. విశేషమైన కామమును పురుషుని యందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరచి నోరు తెరచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వందంగా తిరస్కరిస్తే ఆమె మనస్సు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు. కనుక కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకుని చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు. నాకు వివాహం అయిపోయిందమ్మా. నా భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను? రెండో భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్ని విధాలా నాలా ఉన్న తేజస్సు కలిగిన, చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే ఆయనకి భార్యగా ఉండు అన్నాడు. అప్పుడు ఆ శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, నీకు తగినటువంటి భార్యను నేను. నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు. నేను అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరము సంతోషంగా కాలం గడుపుదాము. నన్ను స్వీకరించు అని పలికింది. అప్పుడు లక్ష్మణుడు, నేనే ఒక దాసుడిని. మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు, మా అన్నయ్య గారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయినా మా వదినమ్మతో ఎలా ఉంటాడు? ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు. అందుకని మా అన్నయ్య గారినే అడుగు అని పరిహాసం ఆడాడు. లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకున్న శూర్పణఖ సీతమ్మని చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడబోతుంటే భయపడిపోయిన జింకలా సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో,
చూశావా లక్ష్మణ, ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతని చంపేద్దామని అనుకుంది. తాను అందగత్తెనని అన్న భావన కలుగుతోంది కనుక, స్త్రీ కనుక పాదములు కాని చేతులు కాని తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక అందం అంతా ముఖాన్ని చూసే అనుకుంటుంది కనుక ఆమె ముక్కు చెవులు కోసేయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు చెవులని కోసేశాడు. కోసేయబడ్డ ముక్కు చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగారులైన కర దూషణలు దగ్గరికి వెళ్ళి కింద పడింది. అప్పుడు కరుడు, ఇదేమిటి ఇలా ముక్కు చెవులు కోయించుకున్నావు? తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న రాసుని గోళ్లతో గీరినవాడు ఎవడు? నిన్ను ముట్టుకున్నవాడు ఎవడు? వాడు ఈ పృథ్వీలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకు తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ శూర్పణఖ ఇలా చెప్పింది, ఇక్కడికి దగ్గరలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. నారచీరలు కట్టుకున్నారు. మంచి యవ్వనంలో ఉన్నారు. కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు. ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు. వాళ్ళ పేర్లు రామ, లక్ష్మణులు. వాళ్ళని చూస్తుంటేనే గంధర్వులు అనాలో రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు. అంత అందంగా ఉన్నారు. వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉంటున్నారు. కానీ వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది. ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేశారు. అన్నయ్య, నాకు ఒకటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుండి బుడగలతోటి వేడి నెత్తురు బయటకు వస్తుంటే ఆ నెత్తురుని నా దోసిళ్లతో పట్టుకొని తాగాలని ఉంది కనుక నా కోరిక తీరుస్తావా అని పలికింది. అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా? తప్పకుండా తీరుస్తాను అని కరుడు అన్నాడు. తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి. శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామ, లక్ష్మణులు ఇద్దరిని సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకొని రండి. మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది అన్నాడు. తాపసులైన ఆ రామలక్ష్మణుల్ని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామలక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిశులు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామ లక్ష్మణుల మీదికి పరుగు తీశారు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. ఇంద్రుడి చేతి నుండి వజ్రాయుధం విడువడబడినట్టు రాముడు బాణములకు తన ధనస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెల్లోకి ఉన్న కవచాలని పగలగొట్టి వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ నెత్తురొడుతూ నేల మీద పడి మరణించారు. ఇదంతా చూసిన శూర్పణఖ మళ్ళీ వెళ్ళి కరుడి దగ్గర పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, మళ్ళీ ఏమైందని ఇలా పడిపోయావు అని కరుడు అడిగాడు. అప్పుడు ఆ శూర్పణఖ, పంపించావులేవయ్యా, 14 మందిని రామలక్ష్మణులని చంపమని. వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేశాడు. రాముడు మహావీరుడు.
నిజంగా నీకు రాముడిని ఎదిరించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరులని పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలని వదిలేస్తాను. అస్తమానం నా దగ్గరికి వచ్చి నేను వీడిని చంపాను అంటావేంటి? అవన్నీ ఒట్టిదే. నువ్వు శూరుడివి కాదు, రాముడు మహావీరుడని చెప్పాను కదా. వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో అని పలికింది. ఈ మాటలు విన్న కరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నా ఎదుర నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను కాని యుద్ధానికి వెళితే నా ముందు నిలబడగలిగేవాడు అంటూ ఎవ్వడూ ఉండడు అని పలికి 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఆ కరుడు బంగారంతో చేయబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి. ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తోట్రుపడి ముందుకి పడిపోయి పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ ఆ కారణంగా నిండిపోయాయి. నక్కలు నోట్లో నుండి అగ్నిని కక్కుతూ ఎదురుగా వచ్చి పెద్దగా ఏడ్చాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చిన ఆ కరుడు వాటిని లెక్క పెట్టకుండా ముందుకి వెళ్ళాడు. ఆ కరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితో పాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాది, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు. అటుపక్క రాముని ఆశ్రమంలో పక్షులు విచిత్రమైన కూతలు కూస్తున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. అలా కంపించడం వలన బంగారు పీడి కలిగిన ధనస్సు ఎగిరి పడుతుంది. బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనస్సు భూమి కంపించేసరికి ఎగిరి పడుతుంది. అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తుంది. అంటే గొప్ప యుద్ధం వస్తుందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తుంది. అంటే ఈ యుద్ధంలో జయ అపజయాలు దైవ నిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతుంది కనుక ఖచ్చితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను. తస్మాత్ గృహీత్వా వైదేహిం శరపానిహ ధనుర్ధరః గుహం ఆశ్రయ శైలస్య దుర్గారాం పాదప సంకులం. అందుకని లక్ష్మణ, నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని సీతని తీసుకొని ఎవరు చూసినా కూడా కనబడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో అనే మాటలు చెప్పమాకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు. నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు. కానీ వీళ్ళతో యుద్ధం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేదు. నేను చెప్పింది విని తొందరగా
సీతని తీసుకొని వెళ్ళిపో అన్నాడు రాముడు. అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే ఆనాడు విని పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయుటకు నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన కరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు. రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వారు రాముడి మీద బాణాలు, శూలాలు వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి గదులు మొదలైనవి విసిరారు. వారి దెబ్బలకి తన సైన్యం రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు అక్కడే ఉన్నాడు. రాముడు చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వారు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతున్నప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు. రాముడు ఒక్కసారి తన ధనస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయ బాణ తునీరంలో నుండి బాణ తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు. అంత వేగంగా బాణప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుండి యుద్ధం చేస్తుంటే దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదలిపోతున్నాయి. పర్వతాలు ప్రకంపించాయి. వనదేవతలు వనాన్ని విడిచి పారిపోయారు. క్రూర మృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగులు తొండాలు తెగిపోయాయి. గుర్రాల పాదములు కాలిపోయాయి. రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి. కొందరికి భుజాలు, కొందరికి పాదములు తెగిపోయాయి. రాముడు ఏకకాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులను రాముడు ఒక్కడే సంహరించాడు. జై శ్రీరామ్.